నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెనుక అత్యంత విచిత్రమైన సంచలనాత్మకమైన కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కామ్ రష్యాను షాక్ కు గురిచేస్తోంది. యుద్ధ రంగానికి వెళ్లే సైనికులను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను టార్గెట్ చేస్తూ కొందరు మహిళలు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. సైనికులు మరణించడమే తడవుగా ప్రభుత్వం ఇచ్చే 60 లక్షల రూపాయలకు పైగా నష్టపరిహారాన్ని భార్యల హోదాలో దక్కించుకుంటున్నారు. రష్యన్ మీడియా అధికారులు ఈ మహిళలను బ్లాక్ విడోస్ అని పిలుస్తున్నారు. కేవలం మహిళలే కాదు, ఈ మొత్తం దందాలో మిలిటరీ ఆసుపత్రి సిబ్బంది, సైనిక అధికారులు కూడా భాగస్వాములేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సైనికుడిని పెళ్లి చేసుకో, ఫ్లాట్ కొనుక్కో అని బహిరంగంగా ప్రచారం చేసే స్థాయికి ఈ కుంభకోణం చేరింది. అసలు రష్యాలో జరుగుతున్న ఈ పరిహార వివాహాల దందా ఏంటి? సైనికుల అసలు కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉక్రెయిన్ పోరాటంలో మరణించే ప్రతి రష్యన్ సైనికుడి కుటుంబానికి రష్యా ప్రభుత్వం ఒకేసారి కనీసం 5 మిలియన్ రూబుల్స్ గ్రాంట్ను అందిస్తుంది. అంటే మన భారతీయ కరెన్సీలో ఇది సుమారు 62 లక్షల రూపాయలకు పైమాటే. దీనికి తోడు ఇతర భత్యాలు, బీమా మొత్తాలు కలిపితే ఈ నష్టపరిహారం ఇంకా భారీగా ఉంటుంది. అయితే రష్యా చట్టాల ప్రకారం సైనికుడు మరణిస్తే ఈ నష్టపరిహారం మొత్తం మొదటి హక్కుదారుగా అతని చట్టబద్ధమైన భార్యకే చెందుతుంది. దీనివల్ల సైనికుడిని నమ్ముకున్న అతని కన్న తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు పైసా కూడా దక్కదు. ఈ ఆర్థిక అవకాశాన్ని ఆసరాగా చేసుకుని రష్యాలో ఒక ముఠానే తయారైంది. ఒంటరిగా ఉన్న, వయోవృద్ధులైన, బలహీనంగా ఉన్న సైనికులను ఎంచుకుని అతి తక్కువ సమయంలో వారిని వివాహం చేసుకుని వారి మరణాంతరం భారీ మొత్తాలను కొల్లగొడుతున్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా ప్రభుత్వం సైనిక నియామకాలను వేగవంతం చేయడానికి పెళ్లి నిబంధనలను భారీగా సడలించింది. సాధారణ రోజుల్లో రష్యాలో పెళ్లి చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్దిష్ట కాలం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ యుద్ధ సమయంలో సైనికులు కోరుకుంటే వెంటనే వివాహం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సైనికులకు కుటుంబ మద్దతు లభిస్తుందని, వారు అమరులైతే కుటుంబానికి ఆర్థిక సహాయం సులభంగా అందుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఈ సడలింపులే ఇప్పుడు కిలాడి మహిళలకు, మోసగాళ్లకు పెద్ద వరంగా మారాయి. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు రష్యా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక మిలిటరీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మహిళ చికిత్స పొందుతున్న 5 గాయపడిన సైనికులను వేర్వేరు సమయాలలో వివాహం చేసుకుంది. ఆ సైనికులు మరణించిన తరువాత వారి పరిహారాన్ని తనే పొందేలా పథకం వేసింది. ఈ దందా బయటపడడంతో అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ చేపట్టారు. మరో దారుణమైన ఘటన సెయింట్ పీటర్స్బర్గ్లో వెలుగు చూసింది. మరియా అనే యువతి 59 ఏళ్ల తండ్రి యూరీ ఉక్రెయిన్ యుద్ధంలో తుపాకీ గాయాలతో మరణించాడని సైన్యం సమాచారం ఇచ్చింది. కానీ తన తండ్రి యుద్ధానికి వెళ్లడానికి కేవలం 2 రోజుల ముందే అతని కంటే 22 ఏళ్ల చిన్నదైన ఒక మహిళను వివాహం చేసుకున్నాడని తెలుసుకుని మరియా షాక్ అయింది. వివాహం జరిగిన వెంటనే ఆమె చట్టబద్ధంగా అత్యంత సమీప బంధువు అయిపోయింది. అంతేకాకుండా యూరీ అపార్ట్మెంట్ను కూడా ఆమె అమ్మేసింది. తన తండ్రి ఘోర మోసానికి గురయ్యాడని, తన దగ్గర ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న ఇంటి తాళాలు తప్ప ఏమీ మిగలలేదని మరియా కన్నీరు మున్నీరవుతుంది. ఈ పరిహార వివాహాల దందా ఏ స్థాయిలో పాకిందో చెప్పడానికి గత సంవత్సరం వైరల్ అయిన ఒక వీడియో ప్రత్యక్ష నిదర్శనం. రష్యన్ న్యాయవాది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన మెరీనా ఓర్లోవా సైబీరియాలోని టామ్స్క్ నగరం నుంచి ఒక పోడ్కాస్ట్లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే యుద్ధానికి వెళ్లే సైనికుడిని పెళ్లి చేసుకోండి. అతని మరణానంతరం లభించే డబ్బుతో చవకగా ఇల్లు కొనండి. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం అని ఆమె ఓపెన్గా చెప్పడం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాకుండా యుద్ధంలో భర్తలను కోల్పోయిన మహిళలు మళ్లీ పరిహారం పొందాలంటే మరొక సైనికుడిని పెళ్లి చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. ఈ ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఏజెంట్తో పాటు పోడోకాస్ట్ హోస్ట్పై అధికారులు విచారణ జరిపి శిక్ష విధించారు. సైనికులకు, వారి కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందిగా కోర్టు ఆదేశించింది. విడాకుల ప్రక్రియ నడుస్తూ ఉండగానే మరణించిన జార్జీ కోస్టిర్కో కేసు కూడా రష్యాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సైనికుడు జార్జీ ఏంజెలినా వరియూకినాను కలిసిన 10 రోజులకే వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే అతను యుద్ధ రంగానికి వెళ్ళగా ఏంజెలినా సోషల్ మీడియాలో ఇతర పురుషులతో ఉన్న ఫోటోలు షేర్ చేస్తుందని జార్జీ తల్లి ఆరోపించింది. మనస్పర్ధలు రావడం వల్ల జార్జీ విడాకుల ప్రక్రియను ప్రారంభించాడు. కానీ అది పూర్తి కాకముందే వైమానిక దాడిలో జార్జీ మరణించాడు. చట్ట ప్రకారం ఏంజెలినా అతని భార్య కావడంతో పరిహారానికి అర్హురాలైంది. అయితే జార్జి కుటుంబం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారా ఏంజెలినాకు ఉన్న
చట్టపరమైన భార్య హోదాను రద్దు చేయించి పరిహారం దక్కకుండా అడ్డుకోగలిగింది. ఈ కుంభకోణంలో కేవలం మహిళలే కాదు, ఒక వారెంట్ అధికారి, సార్జెంట్, ఆర్మీ అకౌంటెంట్ కూడా భాగస్వాములు అయ్యారని విచారణలో తేలింది. వీరు అనాథలైన దగ్గరి బంధువులు లేని పురుషులను వెతికి పట్టుకుని హడావుడిగా పెళ్లిళ్లు చేసి వారిని ప్రమాదకరమైన యుద్ధ రంగాలకు పంపేవారు. వారు మరణించాక వచ్చే నష్టపరిహారాలు అన్నీ ముఠాగా ఏర్పడి పంచుకునేవారు. ఈ పరిస్థితిపై రష్యా ఎంపీ లియోనిడ్ స్లుటిస్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివాహం, పరిహారం అనే ముసుగులో సైనికుల కుటుంబాలను మోసం చేస్తున్న ముఠాల నుంచి దేశాన్ని, సైనిక కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలోనే కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఒకవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను, సైనిక బలగాలను దెబ్బతీస్తూ ఉంటే మరోవైపు దేశంలోనే వెలుగు చూస్తున్న ఇలాంటి నకిలీ వివాహాల కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పరిహారం కోసం ప్రాణాలను, పవిత్రమైన బంధాలను వ్యాపారంగా మార్చేస్తున్న ఈ బ్లాక్ విడోస్ దందాను అరికట్టడానికి పుతిన్ ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.